Hey guys, welcome back to our YouTube channel Srikanth Official. ముందుగా అందరికైతే న్యూ ఇయర్ చెప్పండి, నేను చెప్పగానే ముందే ఎత్తుంది. సో అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ అందరికైతే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఫైనల్గా మన ట్రిప్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు కామెంట్లో. నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి అయితే ఏం రావట్లేదు. ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే ఈ ట్రిప్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ ఇంకా మనం ఈ ట్రిప్కి యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యాడ్జెట్స్ అయితే మనం యూజ్ చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక డ్రోన్ కూడా ఆర్డర్ పెట్టినాం, అది కూడా తొందరలో ఇంకొక 3 or 4 daysలో వస్తుంది. అది వచ్చిన మధ్య తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలి. మేబీ 11 or 12 అట్లా ఆ డేట్ అవుతుంది అనుకుంటున్నాం. డ్రోన్ అయితే వచ్చిందాన్ని బట్టి ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డ్రోన్ అయితే ఆర్డర్ ఇచ్చాము, అది ఢిల్లీకి అయితే వచ్చి ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి, కొంచెం టైం పడుతుంది. సో డ్రోన్ కోసం వెయిటింగ్ ఉన్నా. డ్రోన్ వచ్చేసిన అయితే మనం వెళ్ళిపోతాం ట్రిప్కి అయితే. ఇంకా సో ఇక్కడ కనిపిస్తున్న గ్యాడ్జెట్స్ అయితే శ్రీకాంత్ 6 to 8 months బిఫోర్ కొన్నాయి అవన్నీ. అండ్ ఇదైతే 1.5 year అవుతుంది. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడు ఇది. బట్ యూజ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి నార్మల్గా కొంచెం వీడియోస్ నేనే తీసుకుంటుండే. అప్పుడు ఎట్లుంటుంది అని చెప్పేసి కొన్నా. ఇది వచ్చేసి బీవై అని చెప్పేసి ఉంటుంది. అంటే బీవై మీన్స్ అంటే బోయా ఎంఎంఎన్ అని ఉంటుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నాకైతే అప్పుడు అరౌండ్గా 3,000 అట్లా పడ్డది. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. బిగినర్స్కి అయితే అది రిపోర్తుంది, మస్తు ఉంటుంది. ఇదైతే ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా చాలా వచ్చినాయి. బట్ 1.5 year కాబట్టి యువర్ విష్. సో నాకైతే చాలా నచ్చింది. అప్పుడు స్టార్టింగ్లో నేను యూజ్ చేసింది ఇదే. వాయిస్ కూడా బాగుంటుంది, మనకు సూపర్ ఉంటుంది. వాయిస్ ఫ్రీక్వెన్సీ కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం వచ్చేసి Insta360. ఇది వచ్చేసి Insta360. ఇది మన లక్షద్వీప్ ఎవరైనా ట్రిప్ వీడియో చూసింటే అందులో మీకు ఆల్రెడీ కనిపించి ఉంటుంది. మనకు గ్లోబల్ మొత్తం రౌండ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది మన Insta360. ఇది మన క్యామ్. ఇది వచ్చేసి మన మ్యాజిక్ స్టిక్. ఇది మనం ఇలా పెట్టి వీడియో తీస్తాం కదా, స్టిక్ అయితే కనిపించదు, ఓన్లీ మన విజువల్స్ ఒకటే కనిపిస్తాయి. ఇదైతే మనకు స్టిక్ అయితే కనిపించదు. ఇది మ్యాజిక్ స్టిక్ అని చెప్పేసి అంటారు. బట్ ఇప్పుడైతే ఇంకోటి ఏంటంటే నేను తీసుకుంది 6 or 7 months బ్యాక్ కదా. ఇప్పుడు వచ్చేసి Insta-X4 అని చెప్పేసి వచ్చింది. మేజర్ చేంజ్ ఏం లేదు దానికి. ఇంకొంచెం మనకు దీనికి 64 megapixel ఏమిటంటే దానికి 72 చెప్పేసి అట్లా కొంచెం కెమెరా పరంగా కొంచెం పెరిగింది. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది. కొంచెం ఏదైనా పెరిగిందంటే సినిమాటిక్ మోడ్ యాడ్ అయింది దాంట్లో. బట్ నేను అప్గ్రేడ్ అవుతానా లేదనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం అప్గ్రేడ్ అయితే కానీ ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మైక్. ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ వచ్చేసి కూడా ఇదే. ఇది మొత్తం మనకి జస్ట్ పవర్ బ్యాంక్ ఉందా, సేమ్ పవర్ బ్యాంక్ టైప్ ఉంటుంది మైక్ వచ్చేసి. ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే మినిమం 20 days అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 ఉంటాయి మైక్స్. ఆల్రెడీ ఇప్పుడు నేను ఒకటి పెట్టుకున్నా, ఇది ఇంకోటి. ఇప్పుడు 2 persons కూడా పెట్టుకోవచ్చు. మనకు లైక్ ఇంటర్వ్యూస్లో చూసి ఉంటారు కదా, ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతుంటారు. సో అట్లా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బెటర్. చాలా నాకది ఇది ఎంత యూజ్ అవుతుంది అనుకో. ఈ వేరే ఏమొద్దు. ఎవరైనా ట్రిప్ స్టార్ట్ చేయాలనుకున్న నార్మల్గా 30Kలో ఉన్న బెస్ట్ వీడియో స్టెబిలైజర్ ఉన్న మొబైల్ తీసుకోండి, ఇది ఒక మైక్ కొనండి, వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా యూజ్. మైక్ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా పర్చేజ్ చేయడం చేయండి. 35,000 నేను పర్చేజ్ చేసినప్పుడు. ఇది వచ్చేసి DJI మైక్ అయితే ఇది. సో ఇంకా ఇట్లుంటుంది బాక్స్ అయితే, ఇట్లుంటుంది చూడండి, DJI అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మన ట్రిప్ ఈ లాస్ట్ వీడియో బుకాలెస్ వీడియో ట్రిప్ చూసింటే కూడా తెలిసి ఉంటుంది. GoPro 12. ఇది వచ్చేసి ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి GoPro నార్మల్గా ఉంటుంది, ఇంకోటి క్రియేటర్ ఎడిషన్ అని ఉంటుంది. క్రియేటర్ ఎడిషన్ ఏముంటుందంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి వేస్తా. సో ఈ పైన ఉన్న స్క్రీన్ పైన ఉన్న మొత్తం మనకైతే క్రియేటర్ ఎడిషన్లో వస్తుంది. నార్మల్గా ఉంటే 35,000 to 40,000 ఉంటుంది. క్రియేటర్ ఎడిషన్ వచ్చేసి 65,000 ఉంటుంది. మనకు అండర్ వాటర్లో చాలా యూజ్ అవుతుంది ఇది. మనకు నేను లాస్ట్ టైం బుకాలెస్ వెళ్ళిన వీడియోలో కూడా దీంతోనే తీసిన. బుకాలెస్లో వాటర్లో వెళ్ళేది ఉంటుంది బుకాలెస్. సో అదైతే GoProతోనే తీసిన. లక్షద్వీప్లో కూడా అండర్ వాటర్లో కొన్ని షూట్స్ అయితే రికార్డింగ్ చేసిన. సో అది కూడా మనకు ఈ GoProతోనే తీసిన. రెయినీ సీజన్లో చాలా యూజ్ అవుతాయి. మొబైల్స్ కూడా వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి. బట్ అంత యూజ్ చాలామంది కొంచెం భయపడతారు వాటర్ రెసిస్టెంట్ ఉన్నా కూడా. ఎందుకని ఇదైతే వాటర్ రెసిస్టెంట్ కాదు కదా. మీరు ఎక్కడ సముద్రంలోకి తీసుకెళ్ళండి, చెరువులకు ఎటు తీసుకెళ్ళినా కూడా అంతే. ఇంకా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ దీని కింద కనిపిస్తుంది కదా మనకి, ఇది వచ్చేసి ట్రైప్యాడ్. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో కొన్నా. ఇది వచ్చేసి 1,300 rupees. మనకు మంచిగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా మంచిగా యూజ్ అయింది. ఇంత ఉంటుంది మనకు తగ్గట్టు ఇట్లా పెట్టుకొని కూడా మనం షూట్ చేసుకోవచ్చు మొత్తం ఇట్లా. ఇదైతే అమెజాన్లో కొన్నా 1,300 rupees. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నాకు. అండ్ మనం ఇంకోటి ఇన్స్టా చూసినాం కదా ఇందాక. సో Insta360కి ఇది కూడా కొన్ని వీడియోస్లో చూసి ఉంటారు చాలామంది. ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మనకు ఓన్లీ వీడియో ఒకటే కనిపిస్తుంది. హ్యాండ్లో ఉన్నది ఇది ఒకటి, మనకు స్టిక్ ఉంటుంది, ఏం కనిపించేది. సో ఇదే అది. ఇక్కడికి మనం యాడ్ చేసి నార్మల్గా ఇన్స్టాది ఇక్కడ ఉంటుంది కదా, చూపిస్తుంది చూడండి. సో ఇట్లుంటుంది కదా. మనము
ఈ ఇన్స్టా ఆన్ చేసి మొత్తం స్టిక్ మొత్తం తీసేసి ఇట్లా దింపితే జస్ట్ మనం ఒకటే కనిపిస్తాం, పైన ఉన్న అయితే ఏం కనిపించదు. సో ఇదైతే మన ఈ వీడియోలో వస్తుంది, మనం ఈ ట్రిప్లో అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. సో దానికోసం అయితే ఇది కూడా తీసుకున్నా. అండ్ ఇంకా ఖచ్చితంగా అందరు యూజ్ చేసేదంటే పవర్ బ్యాంక్ అంటే యూజ్ చేయండి. కార్లో వెళ్తారు కదా అని చెప్పేసి అవసరం ఉండదు అనుకో. ఎయిటర్ని వెళ్ళిన దగ్గరికి టెంపుల్ దగ్గరికి వెళ్తే ఒక 1 అవర్ 2 అవర్ పట్టవచ్చు. మొబైల్ ఛార్జింగ్ ఉంటే ఉంటుంది పోతుంది. సో ఖచ్చితంగా పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేయండి. ఇది వచ్చేసి డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ 3500 అమెజాన్లో కొన్నా. 1 ఇయర్ అయిపోయింది తీసుకొని, ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా యూజ్ అయింది. బట్ కాస్ట్ కూడా 3500 కదా, ఎక్కువ అయిపోయింది కాస్ట్. ఇప్పుడున్న 2000లోనే చాలా బెస్ట్ కూడా వస్తున్నాయి. బట్ ఇది కంపెనీ కాబట్టి తీసుకున్నా. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి, కానీ మంచిగా ఉంటుంది, లాంగ్ టైం కూడా వస్తుంది, చాలా ఎక్కువ రోజు వస్తుంది ఇది. సో ఇంకా ఇది వచ్చేసి మనకు మన GoPro 12 దానికి మొత్తం క్రియేటివ్ ఎడిషన్ ఉంటుంది కదా, పవర్ బ్యాంక్ టైప్ ఇది టోటల్గా. ఇది నీకు నార్మల్గా GoPro ఒక కంటిన్యూ వీడియో ఇస్తే 1 అవర్ 1.5 అవర్ మ్యాక్సిమం అంతే వస్తుంది. లాస్ట్ ఫైనల్ మనకు 240 ఫ్రేమ్స్ పెట్టి రికార్డ్ 4K రికార్డ్ చేస్తే మాత్రం అంతే, డైరెక్ట్ నీకు వచ్చేసి 1.5 అవర్ నుంచి రాదు. సో ఇది పవర్ బ్యాంక్ టైప్ ఉంటుంది, మొత్తం కంట్రోల్స్ ఇక్కడనే ఉంటాయి, మనకు కనిపిస్తుంది కదా కంట్రోల్స్. ఇది మనకు GoProకి ఛార్జింగ్ పెట్టి డైరెక్ట్ దీని నుంచి రికార్డింగ్ చేయొచ్చు, మొత్తం క్రియేటివ్ ఎడిషన్. ఇట్లా మనకి ఇంకేదన్నా ఎవరు లేనప్పుడు ఇవి ఉంటాయి కదా, ఒక దగ్గర ఇట్లా స్టాండ్ చేసి మనం స్టాండ్ చేసి అక్కడ మనమైతే వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మొత్తం ఇది మేబీ 2 బ్యాటరీస్ ఉంటాయి ఇందులో మొత్తం టోటల్గా. GoProది ఒకటి, ఇది 2 బ్యాటరీస్. అంటే ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు. GoPro ప్లస్ ఇవి కలుపుకుంటే 8 అవర్స్ అయితే ఈజీగా రన్ అయితే వస్తుంది, బ్యాటరీ రన్ అయితే. కానీ చాలా యూజ్ అవుతుంది చాలా మందికి అయితే. నాకైతే ఇప్పటికి నేను యూజ్ చేయలేదు నార్మల్గా, ఎందుకంటే నేను మొబైల్లో రికార్డింగ్ చేస్తాను అండ్ GoPro తక్కువ ప్లేస్లో యూజ్ చేస్తాను. చాలామంది కొంత వెంకట్ అనే పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ నా కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేసిండు, బ్రో మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తారు, ఎట్లా రికార్డింగ్ చేస్తారు, కెమెరానా లేకపోతే DJI Pocket 3 రీసెంట్గా వచ్చింది. సో నేనైతే ఇప్పటివరకు అయితే ఏ కెమెరా రికార్డింగ్ చేయలేదు. నేను చేసింది ఏదంటే GoProతో రికార్డింగ్ చేసిన. ఇన్స్టా అంటే నార్మల్గా మనము కొన్నిసార్లు యూజ్ చేసినాం, ఇన్స్టా కూడా మనం ఎక్కువ ఏం యూజ్ చేసే టైం అయితే రాలేదు. సో ఇప్పుడు అప్కమింగ్ వీడియోలలో ఖచ్చితంగా ఇన్స్టా కానీ GoPro కానీ బీభత్సంగా వాడేస్తాం. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 2 మంత్స్లో దుబాయ్ ట్రిప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కొత్త అప్గ్రేడ్ చేసుకుంటాం కాబట్టి ఇవి కొంచెం యూజ్ చేద్దాం అన్నట్టు. ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు కదా, సో మొత్తం యూజ్ చేద్దాం అన్నట్టు. సో నేను రికార్డింగ్ చేసేదైతే వచ్చేసి Samsung S23 Ultraలో రికార్డింగ్ చేస్తా. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేస్తా, బ్యాక్ క్యామ్ యూజ్ చేస్తా. చాలా వీడియో అవుట్పుట్ కానీ న్యాచురల్ కలర్స్ వస్తే చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు జనవరి 22కి వచ్చేసి Samsung S25 Ultra లాంచ్ ఉంది. సో ఇప్పటివరకు అయితే Samsung మొబైల్లో ఏ మొబైల్కి 16GB ర్యామ్ అయితే లేదు. ఫస్ట్ టైం Samsung S25 Ultraలో 16GB ర్యామ్ 1TB వేరియంట్ అయితే తీసుకొస్తుంది. సో నేనైతే ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి ఆ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చిన వెంబడి ఇంకా S25 Ultra టాప్ ఎండ్ మోడల్ అయితే తీసుకుంటాం. ఇంకా మన వీడియోస్ అన్నీ దాంట్లో వస్తాయి. ఇప్పుడు రికార్డింగ్ చేస్తుంది వచ్చేసి అయితే Samsung మొబైలే. ఇది S23 Ultra కాదు, S22 ఇది నార్మల్గా. S23 వచ్చేసి మన న్యూ ఇయర్ రోజు పార్టీలో కొంచెం అది అటు ఇటు అయిపోయి పడిపోయి స్టోర్కి వెళ్ళిపోయింది. సో ఇంకా వస్తుంది, ఇంకొక 4-5 డేస్లో వస్తుంది S23 Ultra కూడా వస్తుంది. అండ్ మనమైతే S25కి అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా వచ్చినప్పుడు 3-4 డేస్లో స్టాక్ వచ్చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. నా ఫేవరెట్ Samsung, నా ఫేవరెట్. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి Samsungే ఉన్నాయి. టీవీ ఉన్న, ఫ్రిడ్జ్ ఉన్న, వాషింగ్ మిషన్స్ కానీ ఏదున్నా Samsung. ఎందుకంటే దాని Samsung ఈకోసిస్టమ్ బాగుంటుంది. ఒక్క మొబైల్ యాప్ వేసుకుంటే ప్రతి ఒక్కటి మొబైల్ యాప్లో ఈకోసిస్టమ్ కనెక్ట్ అయిపోతుంది. సో దానికోసం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్న ట్రైపాడ్ ఉంది కదా, అది కూడా పర్చేజ్ చేసిన 1300 వచ్చేసి. అండ్ ఉలాన్జీ కంపెనీ ఉంటుంది. సో చాలా ఉలాన్జీ ఎవరైనా చూడండి, చాలామంది దగ్గర అయితే ఉలాన్జీ అని చెప్పేసి ఉంటుంది. మంచి బ్రాండ్ ఇది. మనకు వచ్చేసి మనకు అమెజాన్లోకి వెళ్ళి ఉలాన్జీ అని చెప్పండి, బెస్ట్ రేటింగ్ ఉంటుంది. కామెంట్స్ కూడా చూడండి, చాలా మంచిగా ఉంటాయి. సో అందుకోసం అయితే నేను నా దగ్గర ఉన్న ఈ గింబల్ కానీ మనకు మొత్తం వచ్చేసి ఎక్కువ అయితే నేను ఉలాన్జీ కంపెనీనే ప్రిపేర్ చేసి అవే తీసుకుంటా. సో ఇంకా ఈ ట్రిప్ అయితే తొందరలో అయితే స్టార్ట్ చేస్తున్నాం. డిలే వచ్చేసి ఎందుకోసం అయితే అంటే డ్రోన్ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా, డ్రోన్ రాలేదు. సో డ్రోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా అది వచ్చేసిన తర్వాత అయితే వెళ్ళిపోతాం. ఇంకొక పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. వీడి పేరు వచ్చేసి మైలో, పడుకున్నాడు వాడు. సో మైలో హాయ్ చెప్పురా. వాడు పడుకున్నాడు, ఇప్పుడే లేచిండు. సో ఈయన పేరు వచ్చేసి మైలో. వీడు 5 months ఓల్డ్, బాగుంటాడు. మైలో హాయ్ చెప్పు. వాడు పడుకొని లేచింది కాబట్టి ఏమనట్లేడు. సో ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే నా నెంబర్ ఉంటుంది, నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. ఏదైనా బిజీ ఉండి ఎవరికొకరికి రిప్లై చేయకపోతే మాత్రం మీరు ఏమి అనుకోకండి, మళ్ళీ చేయండి, మళ్ళీ అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీరు చేయాల్సిందా ఏం లేదు, మన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ మన ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ లాగా అందరికీ అంటే ముందు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, మన యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి 50K ఫాలోవర్స్, యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 50K ఫాలోవర్స్. మన ఈ ట్రిప్లో అయిపోయింది అనుకోండి, 4 countries ఎవరైనా ఒక్క సబ్స్క్రైబర్ని మన శ్రీకాంత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్
నుంచి అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే ఫ్రీగా వేరే కంట్రీకి అయితే పంపిస్తున్నా. ఒక 7 days ట్రిప్ వాళ్ళకి. థాయిలాండ్, పటాయా, బ్యాంకాక్ అని చెప్పేసి ఉంటుంది, బాలి. ఈ 4 కంట్రీస్లో మీకు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నా కూడా ఖచ్చితంగా ఒక కంట్రీకి అయితే పంపించేస్తాను నేను. దీనికి మీరు చేయాల్సింది ఏంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అందరికీ షేర్ చేయడం, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే. కానీ మళ్ళీ చెప్తున్నా, 50K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో 50K వచ్చి యూట్యూబ్లో రాకున్నా, యూట్యూబ్లో వచ్చి ఇన్స్టాగ్రామ్లో రాకున్నా మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు కంట్రీ అంటే ఆల్మోస్ట్ 60-70,000 ఖర్చు పెట్టి పంపిస్తున్నా పర్సన్ని. ఈ రెండులో వస్తేనే కదా నాకు మంచిగా ఉంటుంది. ఒక దాంట్లో వచ్చి ఒక దాంట్లో రాకపోతే వచ్చింది కదా బ్రో కనీసం అట్లా ఏం లేదు. ముందుగా చెప్తున్నా, రెండిట్లో 50-50K అయితే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఖచ్చితంగా. దీంట్లో ఫాలోవర్స్ ఉండాలి, దీంట్లో సబ్స్క్రైబర్లు ఉండాలి. సో అట్లుంటే నేనైతే మన ఛానల్ నుంచి అయితే ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా బయటకు పంపిస్తా. సో ఇంకా వీడియో అయితే ఇంతటితోనైతే క్లోజ్ చేస్తున్నా. అండ్ మనం అప్కమింగ్ వీడియో తొందరలో ఇంకా మేబీ 3 or 4 daysలో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ స్టే ట్యూన్.